ఒక పూట భోజనం లేకపోయినా పర్లేదు, కానీ ఒకటి దగ్గర అప్పు మాత్రం చెయ్యకు. ఎందుకంటే అప్పు తీరని రోజు మీ ఇంట్లో వాళ్ళకే కాదు కదా, నీకు నువ్వే నచ్చవు. నేను దేవుడిని కోరుకునేది ఒకటి, నేనంటే నచ్చని వాళ్లకు నన్ను భారం చెయ్యకు, నాకు నచ్చిన వాళ్ళని నా నుండి దూరం చెయ్యకు. మేడిపండు పైకి అందంగా ఉంటుంది, కానీ లోపల అన్ని పురుగులు ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్లు వేరే ఎవరికి కనిపించవు, అనుభవించే వారికి తప్ప. విలువ విలువైంది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైన విలువైన బంధమైన. ఎవరెవరినో సంతోషపెట్టే ప్రయత్నాల్లో కుటుంబ సభ్యులను పోగొట్టుకునే రోజులివి. ఎవరి మీద ప్రేమ పెంచుకోకండి. మిమ్మల్ని ఒకరు నిరాకరిస్తే బాధపడకండి. విలువైన దానిని కొనలేని సమయంలో మాత్రమే దానిని నిరాకరించి తక్కువ విలువ కలిగిన దానిని కొనుక్కుంటారు. మీరు విలువైన వాళ్ళుగా ఉండండి. మనమంటే ఒకప్పుడు బాగా ఇష్టం ఉండి ఇప్పుడు మనమంటే చిరాకుగా ఫీల్ అవుతున్నారంటే కారణం మనం కాకుండా వాళ్ళ లైఫ్లోకి వేరే వాళ్ళు వచ్చారని అర్థం. దారెలా ఉన్నా దాటగలనన్న ధైర్యం నాది, పరిస్థితి ఎలా ఉన్నా పడిపోవద్దన్న పట్టుదల నాది. ఈ రోజు నాది కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది. నా నమ్మకం ఎప్పుడు నన్ను మోసం చెయ్యదు, ఎందుకంటే నా నమ్మకమే నాకు బలం. మోసం చేశారని పగలు ప్రతీకారులు అంటూ వెళ్ళకండి, మౌనంగా ఉండండి. కుళ్ళిన పండును చెట్టు కూడా మొయ్యదు, వాటంతట అవే రాలి పడిపోతాయి. ఆ పాపం నీ చేతికెందుకు? మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరు నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. స్త్రీకి అదృష్టమంటే తిన్నదా లేదా అని పట్టించుకొని భర్తలు ఉన్న ఈ రోజుల్లో నీవు తింటేనే నేను తింటా అని తినిపించే భర్త దొరకడం ఆ స్త్రీకి అసలైన అదృష్టం. నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం కష్టం.